ఈ నాప్స్ 3 సార్లు పేదవాడు ఇల్లు కట్టుకోవచ్చు. నాప్స్ అంటే తిప్పుతాం కదా, గోల్డవి బోట్లు, ఇవి గోల్డ్ లేదా ఎంత ఖరీదు అవుతుంది. ఆ బోట్లు తిప్పుతారుగా, వేడి నీళ్ళు కావాలంటే, చని నీళ్ళు కావాలంటే, ఈ రెండు కలిపి నీళ్ళు కావాలంటే ఇవి వస్తాయి టబ్లో. ఎంత ఖర్చు పెట్టి కట్టండి నేను అడుగుతున్నాను. పైగా నిన్న వారు సెలవిస్తారు, ఎవరు గౌరవ పర్యాటక శాఖ మంత్రి గారు, ఏం పేరు, మాజీ రోజా గారు, వారంటారు విశాఖపట్నం వస్తే రాష్ట్రపతి గారు వచ్చినా ప్రధానమంత్రి గారు వచ్చినా సరైన బంగళా లేదు. ఏమమ్మా, స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా రాష్ట్రపతి గారు ఎప్పుడు వచ్చినా విశాఖపట్నం ఉన్నారు, సంతోషంగా వెళ్ళిపోయారు. ప్రధానమంత్రి గారు ఎన్నోసార్లు విశాఖపట్నం వచ్చారు, హ్యాపీగా మీ అందరు వీడుకోబెట్టి పంపించారు. గవర్నర్, సీఎం, మీకే 500 కోట్లతో భవనం కావాలా? వాళ్ళు వస్తే వాళ్ళ కోసం కట్టావా? కాదే, సీఎం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎట్లా వస్తారు అక్కడికి? అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడే మీరు ఎలాగని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. పేదల కడుపు కొట్టి తయారు చేశారు మీరన్నా. ఎక్కడెక్కడో విదేశాల్లో కూడా ఇటువంటి నివాస గృహం చాలా అరుదుగా ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దీనికంటే ఆరోగ్యశ్రీ 100 కోట్ల పైన మీరు బాకీ పడ్డారు. ఆరోగ్యశ్రీ ఆగిపోయింది. ఏమైనా పేదవాడు 60 లక్షలు అనారోగ్యంతో పెట్టలాగా చచ్చిపోతున్నారు. వాళ్ళు 100 కోట్లు ఇవ్వచ్చు కదా. ఈ బంగ్లా అవసరమా? ఇప్పుడు ఏమైంది? రాజుల సొమ్ము రాజుల సొమ్ము నువ్వు కట్టావు, ఏమైంది? నాకు తెలిసి మా చంద్రబాబు గారు అందులో ఉండరు. దాన్ని ఏదో ఆయన ఆలోచన, ఆయన ఇదంతా చేసి దాన్ని ఏదో చేయదు. మరి ప్రజల సొమ్ము కదా, దాన్ని ఉపయోగపడేందుకు చేయడం, ఏదో దాన్ని ఏదో చేయాలి. ఒకటే ఇప్పుడు నేను ఎందుకు ప్రెస్కొచ్చానంటే అది మాట్లాడాలనే ఉద్దేశం లేదు. కానీ మాట్లాడకపోతే మీరేమనుకున్నారు? శాశ్వతంగా భార్యాభర్తల బంగ్లాలో ఉండొచ్చు అనుకున్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని మీరు అధైర్యపరిచినట్లు లెక్క. పదవి ఎట్లా శాశ్వతంగా ఉంటుంది? ప్రజాస్వామ్యంలో ఉండదు ఎవరికి. పైగా ఇక్కడ మీకు తెలియదండి, 30 సంవత్సరాల క్రితం పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు, తీర్మానం చేసి పంపించాడు ఈ సిగ్గుమారిన వ్యవహారం. అది 30 సంవత్సరాలు ఈయన పార్టీ అధ్యక్షుడు ఎవరైనా చేస్తారా ప్రజాస్వామ్యంలో? చేస్తే అక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇది ఎక్కడ గోడ ఎవరైతే నన్ను అడిగారు. ఇతనేనండి జగన్మోహన్ రెడ్డి, చిచ్చి రిజెక్ట్ చేయండి. ఏదో 2 years టర్మ్ పెట్టుకుంటారు చంద్రబాబు గారు. 2 years ఒకసారి మళ్ళీ ఎన్నికలు వెళ్తాడు ఆయన. పార్టీ అధ్యక్షుడు కావాలంటే మనందరూ అనుకుంటాం ఆయనకు ఓటేసి మీరు నాకు ఉండాలి. అది ప్రజాస్వామ్యం. అంతేగాని ఇదెక్కడ బాబు అని చెప్పి రోజా గారి స్టేట్మెంట్. సీఎం క్యాంప్ కార్యాలయంలో రిషికొండ రిసార్ట్. ఇప్పుడేంటంటే రాష్ట్రపతికో ప్రధానమంత్రికి అంటారన్నాను. మీరు మాట్లాడేదా? రిషికొండ సీఎం క్యాంప్ కార్యాలయంగా రిషికొండ రిసార్ట్. ఇవన్నీ చూస్తే ఆయన భార్య ఉండటం కోసం 500 కోట్లు ఖర్చు పెట్టి దీన్ని నిర్మించడం చాలా తప్పని చెప్పి కూడా తెలియజేస్తూ, మీ మాట మాత్రం పేదల పక్షం, మీరు మాత్రం ధనవంతుల పక్షం అని చెప్పి కూడా తెలియజేస్తూ, మీరు పేదలకు దూరంగా ఉండే వ్యక్తి, పేదలను అసహించుకునే వ్యక్తి, పేదలంటే మీకు పడదు, ఊరిగా అలాగా పేదలందరూ భ్రమలో పెట్టారు. అందుకని 5 ఏళ్ల తర్వాత నువ్వు ఈ కట్టిన ఇటువంటి బంగ్లా చూసిన తర్వాత నీవు పేదల మనిషివి కాదని గ్రహించి అందరూ కూడా 11 సీట్లు అంటే 5 గంపలు